ఎముకల దృఢత్వానికి కాల్షియం చాలా అవసరం. అంతేకాదు కండరాలు, నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే కాల్షియం అవసరం చాలా ఉంటుంది. అయితే ఏ ఏ పదార్థాల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. కాల్షియం అనగానే ముందుగా పాలే గుర్తుకొస్తాయి. సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరం త్వరగా గ్రహిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కప్పు పాలు తీసుకుంటే 280 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఒక ఆరెంజ్ తీసుకుంటే 60 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ డి కూడా ఉండడం వల్ల కాల్షియంను శరీరం త్వరగా గ్రహిస్తుంది. ఒక కప్పు సోయా మిల్క్లో 60 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. ఒక కప్పు బాదంలో 457 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కాల్షియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్లో ఇది టాప్ లిస్ట్లో ఉంటుంది. ప్రోటీన్స్ కూడా తగినంతగా లభిస్తాయి. జ్ఞాపక శక్తిని పెంచే గుణం ఉంటుంది. గుండె జబ్బుల రిస్క్ను తగ్గిస్తుంది బాదం. రోజులో కనీసం ఒకసారి పెరుగు వేసుకున్న 400 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. పాలకు బదులుగా పెరుగు తీసుకున్న తగినంత కాల్షియం లభిస్తుంది. ఇక జున్నులో కాల్షియంతో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఒక కప్పు జున్ను తీసుకుంటే 951 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అలాగే ఆకుకూరల్లోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో కాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయి. ఒక కప్పు ఆకుకూరలో 336 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాబట్టి రోజు మీరు తినే ఆహారంలో కాల్షియంను సరిపడా తీసుకోవడం వల్ల మీ ఎముకలు దృఢంగా తయారవుతాయి.